సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ బతుకమ్మ చీరలు ఇచ్చిన వారు ఆ చీరలు కట్టుకొని వచ్చి ఓట్లు వేయాలని కోరినట్లు మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలుపొందిన సర్పంచులను హరీష్ రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూండాయిజం చేసి పైసలు సారా పంచి పోలీసులను పెట్టి కాంగ్రెస్ పార్టీ సర్పంచులను గెలిపించుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో 4,000 మంది బీఆర్ఎస్ సర్పంచులు గెలుపొందారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అని, ఆ పార్టీ గుండెలో నుండి 4,000 మంది సర్పంచులు మొలకెత్తారన్నారు. జనరల్ గా రాజకీయాల్లో ఏంటంటే ఒక రూలింగ్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తే 90% గెలుస్తుంది, 100% గెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎన్నికల్లో 6,000 కాంగ్రెస్ గెలిస్తే 4,000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. పోయినసారి ఏం జరిగింది, పోయినసారి 32 జిల్లా పరిషత్లు మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లకు 32 మనమే గెలిచినాం. 10 డీసీసీబీలు 10 డీసీఎంఎస్లు ఉంటే 100% మనమే గెలిచినాం. సర్పంచ్ ఎన్నికల్లో 80 నుంచి 90% మనమే గెలిచినాం. మరి ఈ రోజు సీన్ రివర్స్ అయింది. ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించింది ఇలా ప్రజలు. అది గుండాగిరి చేసి పైసలు వంచి సారా వంచి పోలీసులను వాడి అధికార దుర్వినియోగం చేసి ఓట్లు కింద మీద చేస్తే కూడా 4,000 మంది సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు బీఆర్ఎస్ లేదు, చచ్చిపోయింది, ఇక లేదు లేదంటాడు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కల్వరిస్తాడు. బీఆర్ఎస్ పేరు తీయకుండా, కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. మళ్ళా మీదికి మేకపోతు గాంభీర్యం, బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు. ఓసారి ఎప్పుడు అన్నాడు బీఆర్ఎస్ ఇత్తనం కూడా మొలకెత్తనియ్యా అన్నాడు. ఇత్తనం ఇక లేవది, బీఆర్ఎస్ ఇత్తనం మొలకెత్తనియ్యా అన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ, తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గ్రామ సర్పంచులకు నెల రోజుల్లోగా నిధులు విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని పంచాయతీలకు నిధులు ఇవ్వట్లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ పంచాయతీలకు ఇచ్చిన నిధులన్నీ కేంద్రానివే అని స్పష్టం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన సూచించారు. అభివృద్ధి చేసేది మనమే, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనము నెల రోజుల డెడ్లైన్ ఇస్తాం. 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. 1 మంత్ లోపల. మళ్ళా ఎన్నికల కోడ్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పానో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నేతృత్వంలో గుణపాఠం పక్కా చెప్తాం. మేము 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరే ఎక్కువ గెలుస్తామంటున్నారు. ఈ నెల రోజుల లోపల ఎలక్షన్ కోడ్తో నిమిత్తం లేకుండా ముందే బడ్జెట్ రిలీజ్ చేయండి. మున్సిపల్ ఎన్నికలు వస్తాయా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయా, ప్రజలకు సంబంధం లేదు. మిమ్మల్ని ప్రజలు గెలిపించాలని మీరే అంటున్నారు. మేము కలిసి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. 1 మంత్ లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది 100%. నిద్ర ఓనిచ్చే ప్రసక్తి లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల చర్చలు ముదురుతున్న వేళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక ప్రకటన చేశారు.
తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేసిన ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు, వారు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు అన్న విషయాలు తనకు తెలియదని అన్నారు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అంటూ దారం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మొత్తం 300 డివిజన్లలో విజయం సాధిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అంతా విస్తృతంగా ప్రచారం చేస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తారని తెలిపారు. ఇటీవల బీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గులాబీ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలకు భిన్నంగా దానం నాగేందర్ మాత్రం బహిరంగంగా తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని అంగీకరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంటే ముందు జిహెచ్ఎంసీలో 100% 300 సీట్లు మనమే గెలుచుకుంటే తప్ప హైదరాబాద్ అభివృద్ధి జరగదన్న విషయాన్ని గ్రహించుకొని పనిచేయాలని కోరుకుంటూ, ప్రధానంగా ఈరోజు జైరా నగర్ పెద్దలు, బస్తీ కమ్యూనిటీ వాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులు, మరి అందరూ 2-3 కమిటీస్ ఉన్నాయి, అన్ని కమిటీ వాళ్ళు వచ్చి మాకు వినతి పత్రం ఇచ్చినందుకు, అదేవిధంగా మన కిందనే ఉన్నటువంటి మిగతా బస్తీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. అన్ని సమస్యలకు ఈరోజు పరిష్కారం మార్గం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జోనల్ కమిషనర్ గారు చెప్పారు షార్ట్ టెండర్లు పెట్టి ఇచ్చేయాలని. ఎండి అశోక్ కుమార్ గారితో కూడా పొద్దున మాట్లాడితే ఆయన కూడా మాకు ఇచ్చిన వర్క్స్ అన్ని కూడా షార్ట్ టెండర్లు పెట్టి ఇచ్చేస్తామని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి, మరి హైదరాబాద్ సిటీకి సంబంధించి ఈ కేబుల్ అన్ని కూడా తీసి, స్ట్రీట్ లైట్స్ పోల్స్ తీసేసి అండర్ గ్రౌండ్ కేబుల్ వేయడానికి ముఖ్యమంత్రి గారు అయితే శ్రీకారం చుట్టిండో దానికి ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు. ఎక్కడో తీసుకోబోతున్నారు, ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. మీరే గెలవాలంటారు, ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకెవరు గెలుస్తుంది? వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా, కాంగ్రెస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని క్రెడాయ్ హైదరాబాద్ సీనియర్ అధ్యక్షుడు ఎన్ జగదీప్ రెడ్డి అన్నారు. కొత్త సంవత్సరంలో ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో హైటెక్స్లో ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు అన్ని రకాల ప్రాపర్టీలను ఒకే వేదికపై తీసుకొస్తున్నామని, 68 స్టాళ్లలో దాదాపు 150 స్టాళ్లకు డిస్ప్లే చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలు సొంతింటి కలను నిజం చేసేందుకు అన్ని రకాల ప్రాపర్టీలను ఒకే వేదికపై తీసుకొస్తున్నామని, 68 స్టాళ్లలో దాదాపు 150 ప్రాజెక్టులు డిస్ప్లే చేయనున్నట్లు వెల్లడించారు. ఓ హోటల్లో మీడియా సమావేశంలో జగదీప్ రెడ్డి, జగన్నాథరావు, ప్రధాన కార్యదర్శి కె క్రాంతికిరణ్ రెడ్డి, ప్రాపర్టీ షో కన్వీనర్ సునీల్ కుమార్ జైన్, కో కన్వీనర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు. పర్మనెంట్ హోజాయ్ నినాదంతో షో నిర్వహిస్తున్నామన్నారు. గతంలో జరిగిన దానికంటే విభిన్నంగా ఈసారి జరగబోయే క్రెడాయ్ ప్రాపర్టీ షో ఫిబ్రవరిలో అన్ని రకాల ప్రాపర్టీస్ అన్నింటినీ ఒక వేదిక మీద సొంత ఇంటి కళను నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఒక చోటలోనే అంతా లభించే విధంగా చేసేటువంటిది ప్రతిసారి జరిగినటువంటి దానికంటే విభిన్నంగా ఎందుకన్నా ఉంటే ఎంతో మంది బిల్డర్స్ అందరూ కూడా వాళ్ళ కొత్త ప్రాపర్టీస్ తో కూడా ముందుకు వస్తున్నారు. అవన్నీ కూడా ఒకే రూఫ్ కింద, ఒకే వేదిక కింద మీకు కనబడబోతున్నాయి. మనకి మిగతా నగరాలతో పోల్చుకుంటే మనది విభిన్నమైన నగరం. అందరికంటే మీరు రేట్ వైజ్ చూసుకున్నా, మనకి గ్రోత్ వైజ్ చూసుకున్నా, మిగతా వాళ్ళ దానికంటే మనం ప్రచారం లేకుండా, ఆర్భాటాలు లేకుండా ఎంతో విభిన్నంగా ఎంతో చోటకి మనం విస్తరిస్తున్నటువంటి నగరం మంది. బుద్వేల్ తీసుకోండి, నియోపోలిస్ తీసుకోండి, కొంపల్లి తీసుకోండి, ఏ నలుమూలలో తీసుకున్నా కూడా శరవేగంతో పరిగెడుతుంది. ఇదివరకు ఉన్నటువంటి అపోహలన్నింటినీ కూడా తొలగిపోయి ఒక కొలిక్కొచ్చి మార్కెట్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. కొనుగోలుదారులకు మాత్రం ఇది అత్యంత అవకాశం. అంటే ఒకటేసారి ఒకే వేదిక కింద అందరూ ఇన్ని చోట్ల ఉండటం అన్నది మాత్రం చాలా మంచి అవకాశంగా మీకు లభిస్తుంది. వీళ్ళందరికీ కూడా బడ్జెట్ కూడా ఇటువంటి తక్కువ బడ్జెట్లో
అంత మంచి నాణ్యత, విభిన్నత, సమయపాలనతో మీకు అందించేటువంటి బిల్డర్లు అందరూ కూడా నాణ్యతా ప్రమాణాలను పాటించే వారందరూ కూడా క్రెడాయ్ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు, క్రెడాయ్లో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీరు ఒకటే వేదిక మీద తీసుకోవచ్చు. మీ యొక్క సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలి. ఇది ఇక వేచి చూసే అవకాశం కాకుండా మీకు సొంత ఇల్లు ఇక అద్దెళ్ల నుంచి సొంత ఇంటికి మారాల్సిన సమయం ఆసన్నమైంది. సొంత ఇంటి కలను నిజం చేసుకోండి అనే నినాదంతో ఈసారి ముందరకు రాబోతున్నారు. మీ అందరికీ కూడా దీన్ని మైలేజ్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసి సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే ప్రతి ఒక్క ఖాతాదారుకి కూడా క్రెడాయ్ ఫిబ్రవరిలో జరుగుతున్న షోకి మీ మద్దతు తెలిపి ముందరకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మహబూబ్ నగర్ అదనపు రవాణా కమిషనర్ కిషన్ నాయక్ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. కిషన్ నాయక్ నుండి 12 కోట్లకు పైన విలువైన ఆస్తులకు సంబంధించిన ధ్రువపత్రాలను, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. స్పాట్ మార్కెట్లోని అతీజ్ గోల్డ్ దుకాణం నుండి బంగారాన్ని తీసుకొచ్చి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో అక్రమ ఆస్తులను గుర్తించారు. 30 ఎకరాల భూమి నారాయణఖేడ్లో ఉన్నట్లు గుర్తించారు. 10 ఎకరాల భూమి నిజామాబాద్లో గుర్తించాము. అందులోనే లహరి అంతర్జాతీయ హోటల్ ఉందని తెలిపారు అధికారులు. 1 కిలోకి పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నారాయణఖేడ్, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో నివాస ప్రాంతాలను సైతం గుర్తించారు. హైదరాబాదులో 6 చోట్ల, నిజామాబాదులో 3 చోట్ల, నారాయణఖేడ్లో 3 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈరోజు మార్నింగ్ 6 o'clockకి మూడ్ కిషన్ అని చెప్పేసి అక్యూజ్డ్ ఆఫీసర్ ఇంటిపైన రైడ్ చేశాము. తను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్టీఏ మహబూబ్నగర్ డిస్టిక్గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు అత్తాపూర్లో పనిచేశారు, మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా పనిచేశారు ఇంతకుముందు. వీరి ఇంట్లో సెర్చ్లో మాకు ఒక 31 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ నిజాంపేట్ మండల్, సంగారెడ్డి డిస్టిక్ట్, అక్కడ డాక్యుమెంట్స్ దొరికాయి. తర్వాత ఒక 10 acres వరకు నిజామాబాద్లో కమర్షియల్ ల్యాండ్ మున్సిపల్ ఏరియాలో అక్కడ రాయల్ ఓక్ అని చెప్పేసి ఒక కమర్షియల్ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయబడింది. అలాగే లహరి ఇంటర్నేషనల్ అని ఇంకొక హోటల్ కూడా కన్స్ట్రక్షన్ చేయబడింది. ఒక అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అవి కాకుండా ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇల్లు, తర్వాత 1 kg బంగారము ఇది పాడ్జ్ మార్కెట్లో ఒక జ్యువెలరీ షాప్లో పెట్టించారు. అది కూడా ట్రేస్ చేసి ఇక్కడ పిలిపించి సీజ్ చేశాము. అది కాకుండా 1,36,00,000 వరకు వీళ్ళ అకౌంట్లో, వీళ్ళ వైఫ్ అకౌంట్లో క్యాష్ ఉంది. అది కూడా ఫ్రీజ్ చేశాము. మొత్తము 12,70,00,000 వరకు ప్రాపర్టీ చూపబడింది. దీని మీద ఈరోజు ఇది అక్రమాస్తులు ప్రూవ్ అయింది కాబట్టి అరెస్ట్ చేశాము. ఇప్పుడు నైట్ ప్రొడ్యూస్ చేస్తాం మేజిస్ట్రేట్ గారి దగ్గర. తదుపరి విచారణ ఇంకా కొనసాగుతుంది. సార్ ఎన్ని చోట్ల రైడ్స్ చేశారు? టోటల్ గా 12 చోట్ల, హైదరాబాద్ లో 6 చోట్ల వీళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ దగ్గర, తర్వాత నిజామాబాద్ లో ఒక 3 చోట్ల, పాత మెదక్ డిస్టిక్ట్, సంగారెడ్డి డిస్టిక్ట్ లో ఒక 3 చోట్ల సెర్చెస్ నిర్వహించాము. టోటల్ 12 టీమ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. సార్ కంప్లైంట్ ఎవరు అంటే ఫిర్యాదు చేసిన ఫిర్యాదు ఎవరు ఇచ్చారు? ఫిర్యాదు ఎవరిది లేదు. ఇది యాక్చువల్లీ అసెట్స్ కేసు కాబట్టి మేమే ఎంక్వైరీ చేసి సోర్స్ రిపోర్ట్ తయారు చేసి అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆ రిపోర్ట్ మీదే కేసు చేశాం. వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా 2024-25 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 2024 సంవత్సరంతో పోల్చుకుంటే 3.31% పెరిగి 122 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా జరిగాయని, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో కీలక చర్యలు తీసుకుంటామని, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకుని నేరాలను అదుపు చేస్తామని అన్నారు. జిల్లా ప్రజలకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. Enforcement work చూస్తే round the year 568 NBWs were executed. In Matka and gambling cases, 93 cases were reported and 604 persons were arrested and total amount 13,62,000 was seized. And DD cases low, total cases book was 600,972, in which 25 persons were also sent to jail.
కొన్ని క్రైమ్స్ సబ్జెక్టివ్లీ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. దాంట్లో సైబర్ క్రైమ్స్ ద మెయిన్ ఫోకస్ హ్యాస్ బీన్ టు రిఫండ్, బికాస్ ఒకసారి మనీ బ్యాంక్ నుంచి డెబిట్ అయిన తర్వాత వేరే అకౌంట్కు మనము తొందరగా రిపోర్ట్ 1930 కానీ cybercrime.gov.in వాళ్ళు గోల్డెన్ అవర్లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే పుట్ ఆన్ హోల్డ్లో అవుతుంది. ద మెయిన్ ఫోకస్ హ్యాస్ బీన్ టు రిటర్న్ దిస్ టు ఇన్షూర్ maximum amount is put on hold and the amount is returned to the victims. In that order, 91,76,248 were secured refund orders from the Honorable Court. And 2 times Operation Muskan and Operation Smile, which are conducted in January and July, around 39 FIRs were registered, 311 children were rescued, out of which 284 were boys and 27 were girls. She teams nunchi kuda awareness programs across the schools petadam jarigindi, and ASTU unit also conducted around 152 awareness programs. Other than this, in CEIR portal, which is for recovering of lost mobile phones, around 722 mobile phones were recovered and handed over to the rightful owner. 8 CASA operations, community policing and community contact programs were conducted. Kalabrindam for community policing has been active. Around 141 programs were conducted in the entire district. KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి విస్తృత నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు. KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 ధనలక్ష్మి సెంటర్ సమీపంలో మరియు రోడ్ నెంబర్ 3 బాలాజీ టిఫిన్ సెంటర్ వద్ద 2 ప్రాంతాల్లో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి నేతృత్వంలో KPHB సిఐ రాజశేఖర్ రెడ్డి సోదాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మొత్తం 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద మొత్తం 416 వాహనాలను తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల సందర్భంగా సరైన వాహన పత్రాలు లేని 42 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి పోలీసులు మిషన్ చబుత్రా నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్డుపైన కూర్చునే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సైబరాబాద్ సిపి ఆదేశాల మేరకు మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మిషన్ చబుత్రా నిర్వహించినట్లు ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణ తెలిపారు. నిబంధనలు పాటించకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచి ఉన్న హోటల్స్, పాన్ షాపులను పోలీసులు మూసివేయించారు.